మంచిర్యాల జిల్లా పట్టణం ఐబీ చౌరస్తాలో కలకలం రేగింది. ఈ భూ వివాదం కారణంగా మనస్తాపం చెందిన బొల్శెట్టి మహేష్ తన కుటుంబంతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. హాజీపూర్ ఎస్ఐ వేధింపుల వల్లే ఈ అగాచాయానికి పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని క్రిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేట్ నాలా ఆక్రమణల తొలగింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ చిరు వ్యాపారులు అమీర్పేట్లోని మైత్రివనం చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. గాయత్రీనగర్ నాలాపై ఉన్న డబ్బా దుకాణాలను అధికారులు తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వారిని వదిలిపెట్టి తమ వంటి చిన్న వ్యాపారుల పట్టుకొనడం అన్యాయమని, ముందుగా స్వర్ణ జయంతి కాంప్లెక్స్ను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలంలో ఐకేపీ బుక్ కీపర్ వసంత డ్వాక్రా మహిళా డబ్బులు 5.96 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిలదీసిన మహిళలను ఆమె బట్టి విక్రమార్క పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతోందని సమాచారం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో నల్ల చెరువు కాలుష్యంపై నిరసన తెలిపిన పర్యావరణ ప్రేమికుడు జ్ఞానేశ్వర్ను సంగారెడ్డి పోలీసులు ఉదయం 11 గంటల నుంచి అదుపులో ఉంచారు. ప్లకార్డులతో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జ్ఞానేశ్వర్ను అరెస్టు చేసి ఇప్పటికీ భోజనం కూడా ఇవ్వలేదని, ఫోన్ మాట్లాడడం ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా తండూరులోని మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణి అఖిల మృతి చెందడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ మంజులపై సస్పెన్షన్ వేటు పడింది. అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చిన అఖిలను వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆమె మరణించిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంటలకుంట్ల గ్రామంలో కేబుల్ రిపేర్ కోసం చింతలకొండ చెరువులోకి వెళ్లిన కమ్మగాని అశోక్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. తెప్పపై నుంచి జారిపడిన అతనిని ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ 4 గంటలైనా అతని ఆచూకీ లభించలేదు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్పై జరిగిన దాడిని నిరసిస్తూ వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జల దిన్నెలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఆంజనేయులు తన భార్య జ్యోత్స్నాను గొంతు నులిమి చంపి ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గంటికుంట గద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విన్నకోట శ్రీరాములు మృతి చెందడంతో ఆయన బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో సింగహరపు కొమ్మలు అనే వ్యక్తి ఒంటరితనం భరించలేక బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతని స్థానికులు గమనించి 100కు డయల్ చేయడంతో పోలీసులు 108 అంబులెన్స్తో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు ఎమ్మెల్యే నారాయణరెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని ఆయన ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధమని, ఎమ్మెల్యే తేదీని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో యూరియా కొరతను నిరసిస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత 15 రోజులుగా యూరియా దొరకక పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోకి వస్తున్న యూరియా లారీని అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఏఈఓ యూరియా అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ నాయకురాలు నిరసన తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ నేత షేక్ హవలీ డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలను 27వ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రతి ఏటా ఇచ్చే పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ సాహితీవేత్త జర్నలిస్ట్ తెలకపల్లి రవికి అందిస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా పాలేరులో జీతాలు అందక మిషన్ భగీరథ కార్మికుడు చందనబోయిన గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో మనస్తాపం చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు పంప్ హౌస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.